ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వచ్చేసి సింపుల్గా టేస్టీగా ప్రెషర్ కుక్కర్లో చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ముందుగా అయితే 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. ఈ చికెన్లకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి నీసు వాసన పోయేంత వరకు వాష్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 గ్లాస్ పాటు జీలకర్ర మసూరా రైస్ అయితే తీసుకున్నాను. 2 గ్లాస్ అంటే 1/2 కేజీ రైస్ అయితే తీసుకున్నానండి. మీకు జీలకర్ర మసూరా వద్దనుకుంటే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఈ రైస్ని అయితే బాగా నీట్గా ఒక 4-5 టైమ్స్ పాటు నీట్గా వాష్ అయితే చేసుకుని బియ్యం ములిగేంత వరకు వాటర్ అయితే వేసుకుని ఒక 1/2 అవర్ పాటు నాననివ్వండి. రైస్ అనేది బాగా నానితేనే బిర్యానీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకునే చికెన్లకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ పాటు కారం అయితే వేస్తున్నానండి. మీకైతే రుచికి సరిపోయేంత కారం అయితే వేసుకోవాలండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పాటు గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పాటు ధనియాల పౌడర్, ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ పాటు పెరుగు, ఒక 1/2 లెమన్ చారు కూడా వేసుకుని ఇవన్నీ కూడా చికెన్కు బాగా పట్టేడుగా ఉప్పు, పులుసు, కారం అంతా కూడా బాగా పట్టేడుగా చికెన్కి అయితే మ్యాగ్నేట్ చేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచండి. అప్పుడే బిర్యానీలకి చికెన్లకి ఉప్పు కారం అనేది బాగా పడుతుందండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ అయితే పెట్టుకుని తగినంత ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. ఈ విధంగా హీట్ అయిన తర్వాత బిర్యానీకి వేసుకునే బిర్యానీ దినుసులు అన్నీ కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత ఒక 4 సన్నగా కట్ చేసి పెట్టుకునే ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి కూడా పొడవుగా కట్ చేసుకొని అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్ అనేది బిర్యానీలకి ఎంత బాగా ఫ్రై అయితే బిర్యానీ అంత టేస్టీగా ఉంటుందండి. సో ఈ విధంగా బాగా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని అడుగు అనేది అండుకోకుండా బాగా ఫ్రై చేయండి. చూసారు కదండి, ఆనియన్ అనేది ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ పాటు అయితే వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 3 టమాటాలు కూడా మీడియం సైజు టమాటాలు అయితే కట్ చేసి అయితే వేస్తున్నానండి. టమాటాలు అనేది ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా ఒక 1/2 కేజీకి 3 టమాటాలు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఈ విధంగా బాగా ఫ్రై అయ్యేటప్పటికి ఒక 1/2 టేబుల్ స్పూన్ పాటు సాల్ట్ అయితే వేస్తున్నానండి. సాల్ట్ అనేది వేయడం వల్ల టమాటా అనేది చాలా తొందరగానే మగ్గిపోతుందండి. సో ఈ విధంగా వేసుకుంటూ బాగా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుని టమాటాలో ఉండే వాటర్ పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకునే చికెన్ అంతా కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. చికెన్ అనేది బాగా మసాలా అంతా కూడా బాగా ఆనియన్ టమాటాకు పట్టేడుగా బాగా ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేయండి. అప్పుడప్పుడు కలుపుకుంటూ బాగా ఈ విధంగా బాగా ఫ్రై అయితే చేయాలండి. ఈ విధంగా ఫ్రై అయ్యేటప్పటికే మనం ముందుగా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఈ విధంగా జల్లుకోవాలండి. కొత్తిమీర కూడా అంతా చికెన్కి పట్టేడుగా బాగా మిక్స్ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా బాగా మిక్స్ అయితే చేసేసుకుని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని మూత అయితే పెట్టి ఒక 10 to 15 మినిట్స్ పాటు బాగా బాయిల్ అవ్వాలండి. అప్పుడే చికెన్లో ఉండే వాటర్ అంతా కూడా పోయి ఆయిల్ అనేది చూసారు కదండి, ఈ విధంగా ఆయిల్ అంతా కూడా బాగా పైకి తేలేంత వరకు కూడా బాగా అడుగు అనేది అండుకోకుండా నిదానంగా ఈ విధంగా కలుపుకుంటూ బాగా కింద నుంచి ఒకసారి పైకి అయితే తీసుకుంటూ ఈ విధంగా ఫ్రై అయితే చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి నానబెట్టుకునే జీలకర్ర మసూరా రైస్ అంతా కూడా తీసుకుని వాటర్ అంతా కూడా ఉంపేసి ఈ రైస్ మొత్తం కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని రైస్ అనేది ఇరగకుండా గింటి అయితే పెట్టుకుని నిదానంగా కలిపెట్టుకోవాలండి. లేకపోతే రైస్ అనేది ఇరిగిపోతుందండి, బిర్యానీ కూడా అంత టేస్టీగా ఉండదు. సో ఈ విధంగా బాగా నిదానంగా రైస్ అనేది ఇరగకుండా నిదానంగా అయితే అంతా కూడా కింద నుంచి ఒకసారి కలుపుకొని 1 గ్లాస్ రైస్లకి 1.5 గ్లాస్ దాకా వాటర్ అయితే వేయాలండి. నేనైతే 2 గ్లాస్ రైస్లకి 3 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. వాటర్ అనేది వేసుకుంటూ అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ అయితే చేసేసుకోవాలండి. మిక్స్ అయితే చేసేసుకుని ఉప్పు కారం అంతా కూడా సరిపోయిందో చూసుకుని మీకు ఉప్పు కారం అనేది ఏమైనా తక్కువైతే వేసుకోవాలండి. బిర్యానీ అనేది కాస్త కారం అనేది ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో ఈ విధంగా కలుపుకొని నాకైతే సాల్ట్ అనేది తక్కువ వచ్చింది కాబట్టి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ అయితే చేసేసుకుని ఒక 1/2 లెమన్ చారు కూడా పైన అయితే పిండుతున్నానండి. మీ దగ్గర నెయ్యి ఉన్న ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా పైన వేసుకోవచ్చండి. వేసేసుకుని అంతా కూడా ఒకసారి మిక్స్ అయితే చేసుకుని ప్రెషర్ కుక్కర్ మూత అయితే పెట్టుకుని ఒక 2 విసులు వచ్చేంత వరకు కూడా బాగా బాయిల్ చేయండి. 2 విసులు వచ్చిన తర్వాత చూసారు కదండి, ఓపెన్ అయితే చేసుకుని బాగా పొడుగా వచ్చి ఉంటుందండి. చూసారు కదండి, ఈ విధంగా చికెన్ బిర్యానీ అనేది కింద అడుగు అనేది అండుకోకుండా నిదానంగా కింద నుంచి ఒకసారి బాగా పైకి ఈ విధంగా తీసేసుకోవచ్చండి. చూసారు కదండి ఎంత బాగా చికెన్ అనేది ఎంత బాగా బాయిల్ అయిపోయింది అనేది. సో చూసేటప్పుడే తెలిసిపోతుంది కదండి. ఈ విధంగా బాగా ఒకసారి కింద నుంచి ఒకసారి బాగా కలుపుకొని వేడిగా ఒక బౌల్లోకి అయితే మార్చేసుకొని సర్వ్ చేసుకోండి. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేయండి. మరి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. బాయ్ బాయ్.